విజయవాడ టీడీపీ నేత బుద్ధ వెంకన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ విగ్రహం పెట్టి జగన్ కేవలం తన పేరు పెట్టుకున్నాడని, అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉందని, అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చునని అన్నారు. అమరావతిలో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారని, జగన్ వచ్చాక 404 కోట్లతో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం పెట్టి ఇందులో కూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన్ అని అన్నారు. అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసీపీ రంగులు వేశాడని, అంబేద్కర్ అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్ అని అన్నారు. అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ రంగులు వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అంబేద్కర్ విగ్రహానికి ఎక్కడైనా సరే మనం ఒక యూనిఫామ్ గా నూతనం వేస్తాం, కానీ వైసీపీ రంగులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ గారిని అడుగడుగున అవమానించడే తప్ప అంబేద్కర్ గారికి ఎక్కడ కూడా ఆయన స్థానాన్ని గౌరవించేటువంటి వ్యక్తి కాదు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు గౌరవిస్తే పెద్ద ఏదో జగన్మోహన్ రెడ్డి జాతి పిత అయినట్టు ఆయన పేరు అడగడం చేస్తున్నాడు. నీకు చెప్తారు అప్పుడు అంబేద్కర్ గారు చెప్పింది ఏంటి, జగన్మోహన్ రెడ్డి చేసింది ఏంటి? అంబేద్కర్ గారు మద్యపానం మార్పించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి జగన్తో తాగించి ఖజానా నింపాలని చూసుకోవడమే కాక ఎన్నికల హామీలో మద్యపాన నిషేధం అని చెప్పి మద్యపాన నిషేధాన్ని తుంగలో తొక్కినటువంటి వ్యక్తి. కడప జిల్లాకు కృష్ణా జలాలను విడుదల చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లా అవుకు రిజర్వాయర్ జీఎన్ఎస్ఎస్ కాల్వ ద్వారా కడప జిల్లాకు సాగు తాగునీటిని మంత్రి విడుదల చేశారు. ఈ మేరకు రిజర్వాయర్ వద్ద జలహారతి కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమానికి జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి హాజరయ్యారు. అవుకు రిజర్వాయర్ నుండి గండికోట రిజర్వాయర్ కు 11,000 క్యూసెక్కుల కృష్ణా జలాలు విడుదల చేసినట్లు మంత్రి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో సాగునీటి ప్రాజెక్టులు నిర్వీర్యం అయ్యాయన్న ఆయన, జగన్ దుష్టపాలన అంతం కావడంతో రాయలసీమకు మంచి రోజులు వచ్చాయని తెలిపారు. ఇక రాయలసీమలోని ప్రతి ఎకరానికి సాగునీరు అందించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని కితాబునిచ్చారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. పైన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన అవుకు రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాము. ఇది ఒక ఆనవాయితీ, ప్రతిసారి కూడా ఇక్కడికి రావటం, వాళ్ళు మనం పక్క జిల్లాలో అయినప్పటికీ ఒక అన్నదమ్ములతో సమానంగా కూడా అందరం ఒక మంచి కార్యక్రమం, పూజా కార్యక్రమంలో పాల్గొని ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు ప్రజలకందరికీ వైఎస్ఆర్ పార్టీ నాయకులుగా ప్రజలందరికీ కూడా ఒకటి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఈ నీళ్లు కడప జిల్లాకు కానీ అవుకు రిజర్వాయర్కు కానీ కేవలం 3 రోజుల్లో అవుకు రిజర్వాయర్లో 3.5-4 టీఎంసీల నీళ్లు పెడుతున్నామంటే నాడు తెలుగుదేశం ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు ఏదైతే కోర్కల్ రిజర్వాయర్లు దశాబ్దాల కాలంగా పెండింగ్ ఉన్నప్పటికీ కొన్ని 100 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ఈ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో దాన్ని కంప్లీట్ చేసి, అదేవిధంగా గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కమిషన్ల కోసం మట్టి వరకును కాలువను మాత్రమే తవ్వినటువంటి ఆ యొక్క జిఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా ఈ రోజు 20,000 క్యూసెక్లు 20,000 క్యూసెక్ల దాకా దాదాపుగా పారేటువంటి పనులు చేసి, అదేవిధంగా ఈ రోజు 12,000 క్యూసెక్లు మన అవుకు రిజర్వాయర్లకి 2 టన్నులు తర్వాత బైపాస్ లో టన్నుల నుంచి తర్వాత కూడా నింపడం జరిగింది. ఈ రోజు వరుణదేవుడు కూడా పైన వర్షాలు పడడంతో ముఖ్యంగా అతి తక్కువ కాలంలోనే ఈ రోజు మన అవుకు రిజర్వాయర్ నింపుకొని ఇక్కడ నుంచి మనం కడప జిల్లాకు కూడా నీళ్లు ఇస్తా ఉన్నాము. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం